ఎన్నికలు అనగానే ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి జంప్ అవడం చాలా సహజం. ఒంటిపై షర్ట్ మార్చినంత ఈజీగా భుజంపై కండువాలు మార్చేస్తారు ఈ జంపింగ్ జపాంగులు. అలా పార్టీలు మారి టికెట్లు దక్కించుకున్న వారు ఎంతమంది? ఈ ఎలక్షన్స్ లో వారు గెలుస్తారా ఓడుతారా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీతో విభేదించి బయటకొచ్చి టీడీపీలో చేరి ఆత్మకూరు నియోజకవర్గం టికెట్ దక్కించుకున్నారు. విశేషం ఏంటంటే గత 2019 ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో ఉన్న ఈయన అప్పట్లో వైసీపీలో చేరి టికెట్ దక్కించుకోగా ఇప్పుడు వైసీపీ నుంచి మళ్లీ టీడీపీ బాట పట్టారు. ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్న స్థానంలో గట్టి పోటీ నెలకొని ఉంది. గెలుస్తాడని గ్యారంటీ లేదు. అలానే వైసీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, వేమిరెడ్డి ప్రభాకర్ దంపతులు అక్కడ టికెట్ దక్కక టీడీపీలో చేరిపోయి కొవ్వూరు అసెంబ్లీ టికెట్ను వేమిరెడ్డి ప్రశాంతి, నెల్లూరు ఎంపీ టికెట్ను ప్రభాకర్ రెడ్డి దక్కించుకున్నారు. వీరికి కూడా ఇక్కడ గెలుపు కష్టంగానే ఉంది. ఇదే నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీతో విభేదించి టీడీపీకి జై కొట్టారు. తర్వాత తెలుగుదేశం తరపున నెల్లూరు రూరల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన కూడా ఇక్కడ గెలవడం కష్టమని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. భీమవరం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు టీడీపీలో ఉన్నారు. పొత్తుల్లో భాగంగా ఈ సీట్ను జనసేనకు కేటాయించడంతో ఆయన టీడీపీ నుంచి జంప్ చేసి జనసేనలో చేరి టికెట్ దక్కించుకున్నారు. అయితే చంద్రబాబు ఆయన జనసేనలోకి పంపి అక్కడ టికెట్ ఇప్పించారనే ప్రచారము జరుగుతోంది. అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్న సీనియర్ నేత కొణతాల రామకృష్ణ కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎన్నికలకు కొద్ది మాసాల ముందు ఆయన జనసేన తీర్థం పుచ్చుకుని టికెట్ దక్కించుకున్నారు. అలానే విశాఖపట్నం సౌత్ నుంచి అసెంబ్లీ బరిలో ఉన్న వంశీకృష్ణ యాదవ్ ఎన్నికలకు కొన్ని మాసాల ముందు వైసీపీ నుంచి బయటకొచ్చి జనసేన టికెట్ పట్టారు. ఇక్కడ ఈయన గెలిచే అవకాశం అయితే ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. కొన్నాళ్లు వైసీపీకి సపోర్టుగా ఉంటూ వస్తున్నా ఆయనకు తాజా ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇచ్చింది. ఈస్ట్ గోదావరి జిల్లా రాజోల్ నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న గొల్లపల్లి సూర్యారావు అంతకుముందు టీడీపీలో ఉన్నారు. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో వైసీపీలో చేరి ఆ వెంటనే టికెట్ దక్కించుకున్నారు. ఈయనకు ఇక్కడ గెలుపు అవకాశం ఉంది. అలానే కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న వైసీపీ నేత గుమ్మనూరు జయరాంకు ఆ పార్టీ కర్నూలు ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. దీనికి నిరాకరించిన జయరాం టీడీపీలో చేరి గుంతకల్ అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. కానీ ఆయన ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆరణి శ్రీనివాసులు ఎన్నికలకు కొద్ది వారాల ముందు వైసీపీ నుంచి బయటకొచ్చి జనసేనలో చేరారు. వెంటనే ఆయనకు తిరుపతి టికెట్ ఇచ్చారు. 2019లో వైసీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా గెలిచిన వల్లభనేని బాలశౌరి ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఈ పార్టీ తరపున మరోసారి మచిలీపట్నం నుంచే పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరికి చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది. విజయవాడ ఎంపీగా ఉన్న టీడీపీ నేత కేశినేని నాని ఆ పార్టీతో విభేదించి వైసీపీలో చేరారు. ఆ వెంటనే ఆయనకి ఇక్కడి నుంచే వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వడం విశేషం. కాగా కేశినేని గెలుపు లాంఛనమే అంటున్నారు విజయవాడ ప్రజలు. గన్నవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీలో చేర్చుకుని వైసీపీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఆయనకు గడ్డుకాలం నడుస్తోంది. తిరువూరులో టీడీపీ నేతగా ఉన్న నల్లగట్ల స్వామిదాసును ఎన్నికలకు కొన్ని వారాల ముందు పార్టీలో చేర్చుకున్న వైసీపీ ఆ వెంటనే ఆయనకు టికెట్ ప్రకటించింది. అలానే ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్న వాసంరెడ్డి సుభాష్ ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో టీడీపీ బాట పట్టారు. ఆ వెంటనే ఆయన టీడీపీ నుంచి రామచంద్రాపురం టికెట్ దక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఈయన కూడా టీడీపీలో చేరి అదే టికెట్ సొంతం చేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఆ పార్టీ ఈ దఫా ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. అయితే ఆయన ఈ ఆఫర్ను తిరస్కరించి టీడీపీలో చేరారు. అనంతరం ఆయన సత్యవేడు అసెంబ్లీ టికెట్ దక్కించుకుని పోటీలో నిలిచారు. పెనంలూరు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత కొలుసు పార్థసారథికి ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు. ఆయన పార్టీలో చేరకముందే టీడీపీ నూజివీడు టికెట్ ప్రకటించింది. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన కూడా టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. అయితే వీరిలో చాలా వరకు గెలవడం కష్టమే అని అన్ని సర్వేలు తేల్చాయి. నిజంగా ఇలా పార్టీలు మారితే వారు ఓడిపోతే భవిష్యత్తులో ఇక ఫిరాయింపులు అనేవే ఉండవు.